నమస్కారం, నేను మీ జీవిత. చిట్టు కాగితాలు ఏరి భిక్షాటన చేసి చదివి ఎన్నో ఉడితొడుకులను దాటి డిఎస్పీ ఉద్యోగం సాధించారు గంగాధర్ గారు. సంచార జాతి కుటుంబంలో పుట్టిన ఈయనకు తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ప్రతిరోజు ఒక పూట అన్నం కోసం ఆకలి పోరాటం చేస్తూ ఉదయాన్నే నిద్ర లేవగానే వీధి వీధి తిరుగుతూ చిత్తు కాగితాలు ఏరి ఆ పని అయ్యాక స్కూల్ కి వెళ్లి చదువుకుని భిక్షాటన చేసి ఒడిదుడుకులను అనుభవించారు. కఠిన పేదరికం అనుభవించినా కూడా ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువునే తన సొంత ఆస్తిగా భావించి నేడు అందరూ ఆశ్చర్యపోయేలా డిఎస్పీ స్థాయికి ఎదిగాడు గంగాధర్ గారు. నిజామాబాద్ జిల్లాలోని అర్మూరు వాసి ఈ గంగాధర్ 5 మంది అన్నతమ్ముల్లో తానే పెద్దవాడు కావడంతో తండ్రికి అన్నింట తోడు ఉండేవాడు. మనసులో చదువుకోవాలనే బలమైన కోరిక ఉన్న తండ్రితో నేను చదువుకుంటా అని చెప్పలేని పరిస్థితి. ఆ కారణం చేత తనలో తాను బాధపడేవాడు. మన వాళ్ళలో కొందరు చిత్తు కాగితాలు ఏరుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. నేను కూడా అలా చిత్తు కాగితాలు ఏరి కొంత డబ్బు సంపాదిస్తే కుటుంబానికి భారం తగ్గుతుందని అనుకునేవాడు. ఈ విషయం ఇంట్లో చెప్పగానే వాళ్ళు సరే అనడంతో ఇక గంగాధర్ ఆనందంకు అవధులు లేవు. ఇలా చిత్తు కాగితాలు ఏరుతున్నప్పుడు అవమానాలు, హేళనలు ఎదుర్కోవాల్సి వచ్చిందంట. ఎన్ని అవమానాలు ఎదురైనా కృంగిపోకుండా కష్టపడి సంపాదించి వచ్చిన డబ్బులతో చదువుకోవడంలో ఉన్న ఆనందం వారికి తెలియదులే అనుకునేవాడంట. డిగ్రీ కూడా పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ సాధించారు. ఆ సమయంలోనే ఎస్ఐ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యి తొలి ప్రయత్నంలోనే ఎస్ఐ ఉద్యోగంకి సెలెక్ట్ అయ్యాడు. 1998 బ్యాచ్ లో ఎస్ఐగా చేరాడు గంగాధర్. అలా మొదటి అడుగులోనే సక్సెస్ అయ్యాడు. నల్గొండ జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. 2010లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆయనకు పదోన్నత లభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ డిఎస్పీ వరకు చేరారు. పోరాడితే సాధించలేనిది ఏది లేదు అని భావించి వీధి వీధి తిరుగుకుంటూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ భిక్షాటన చేసి చదివిన ఓ సామాన్య వ్యక్తి ఇలా అందరూ గర్వించేలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. నేటి యువతకు డిఎస్పీ గంగాధర్ జీవితం ఒక స్ఫూర్తిదాయకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.